కాకినాడ జిల్లాలో కోడిపందాలు సందడిగా జరుగుతున్నాయి. మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ ప్రత్యేకంగా బరిలు ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చి వీఐపీలు కావచ్చు, వీవీఐపీలు కూడా వచ్చి ప్రత్యేకంగా కోడిపందాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. వాటిని తిలకిస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. విజువల్స్తోనూ ఒకవైపు కోడిపందాలు, అదేవిధంగా మరోవైపు గుండాట, పేకాట కూడా ఈ సాంప్రదాయానికి సంబంధించి కూడా అందరూ ఆడుతున్న పరిస్థితి. దానికి తగ్గట్లుగానే వీటన్నిటినీ కోడిపందాల్లో పాల్గొంటున్నారు, పార్టిసిపేట్ చేస్తున్నారు. కొన్ని చోట్ల మహిళలు కూడా వచ్చి కోడి పందాల్లో పాల్గొంటున్నారు, సరదాగా వచ్చి చూస్తున్న పరిస్థితి. దానికి సంబంధించి కూడా జిల్లా వ్యాప్తంగా దాదాపు 150కి పైగానే బరిలు ఏర్పాటు చేశారు. చిన్న పెద్ద కలిపి ఎక్కడ ఏ స్థాయిలో అక్కడ వాళ్ళు లక్షల్లోనూ, అదేవిధంగా వేలలో కూడా కొన్ని చోట్ల పందాలు జరుగుతున్న పరిస్థితి. దానికి తగ్గట్లుగానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు నిర్వాహకులు. మరోవైపు పందెం రాయులకు కూడా కొన్ని చోట్ల ఓపెన్ ఆఫర్లు ఇస్తున్నారు బరువులకు సంబంధించి. అదేవిధంగా పెద్ద పందాలు అయితే రోజుకి 20 మాత్రమే జరుగుతాయని చెప్తున్న పరిస్థితి. దానికి సంబంధించి కూడా ప్రస్తుతానికి కొంతమంది ఉన్నారు. అసలు సరే ఏంటి అట్లా జరుగుతుంది, ఏంటి ప్రతి సంవత్సరం పార్టిసిపేట్ చేస్తారు? ముందుగా అందరికీ తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. యాక్చువల్గా కాకినాడ జిల్లాలో మా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మరి బ్రహ్మాండంగా సంక్రాంతి వేడుకలు జరుగుతున్నాయి. ఈ సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఎప్పుడు సాంప్రదాయంగా వచ్చేటువంటి మరి కబడ్డీ పోటీలు అయితే ఏంటి కానీ, అదే మన కోడి పందాలు అయితే కానీ సరదాగా అందరూ సుఖంగా ఆనందంగా గడపడానికి 3 రోజులు అందరూ చుట్టాలు గిట్టాలు వచ్చారు కాబట్టి కాకినాడ మన కోనసీమ కాకినాడ జిల్లాలకు వస్తారు. మొత్తం ఆంధ్ర రాష్ట్రం నుంచి తెలంగాణ నుంచి కూడా పూర్తిగా కూడా ఇక్కడికే వస్తారు అందరూని. అందువల్ల ఈ సాంప్రదాయకరమైన ఆటలు సంక్రాంతికి ఖచ్చితంగా మా తెలుగు రాష్ట్రమైన మన కాకినాడ, కోనసీమ, ఇటేపే భీమవరం ఇక్కడే జరుగుతాయి. అందువల్ల అందరూ కూడా ఈ 3 రోజులు ఆనందంగా సంతోషాలతో సరదాగా గడుపుతారు. పందాలు మేము ఆడడం చూస్తాం, వీక్షిస్తాం. మొత్తానికి అయితే కదా అంటే ఎట్లా జరుగుతుంది, ఏంటి ఎట్లా జరుగుతుంది? పందాలు చాలా బాగా జరుగుతున్నాయి. ఇక్కడ మా జడ్పీటీసీ గారి ఆధ్వర్యంలో ఈ కొత్తూరు సెంటర్ పెనుమతి మధ్యలో ఈ తోటలో చాలా భారీ ఎత్తున్నాయి, చాలా భారీగా జరుగుతున్నాయి. అందరం కూడా ఈ పండుగ 3 రోజులు కూడా ఈ సరదాగా పండుగలో ఈ పందాలు, అలాగే మా బాబీ గారు చెప్పినట్టుగా ముగ్గులు పోటీలు, కబడ్డీ పోటీలు, రకరకాలతో రంగవల్లితో మొత్తం ఈ 3 రోజులు కూడా సంక్రాంతి పండుగ బాగా జరుపుకుంటూ ఉన్నాం. ఇది మొత్తానికి అయితే చూసుకోవచ్చు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎక్కడ ఏ స్థాయిలో వాళ్ళు పందాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, అదేవిధంగా డబ్బులు లెక్క పెడుతున్నారు. కొన్ని చోట్ల దానికి సంబంధించి కూడా ఇప్పుడే పందెం కంప్లీట్ అయిపోవడంతో ఎవరు పందెంలో గెలిచారు ఏంటని కూడా దానికి సంబంధించి ఇక్కడ డిస్కషన్ జరుగుతున్న పరిస్థితి. మొత్తం జిల్లా వ్యాప్తంగా కొన్ని చోట్ల ఓపెన్ ఆఫర్లు ఇస్తున్నారు. ఎక్కువ 3 రోజుల పాటు జరిగే పందాల్లో ఎవరు ఎక్కువ పందాల్లో గెలిస్తే వారికి కొన్ని చోట్ల బైకులు, అదేవిధంగా గోల్డ్, మరోవైపు జీపులు ఇస్తామని ఆఫర్లు ఇస్తున్నారు. దానికి తగ్గట్లుగానే ఒకవైపు గుండాట, మరొక వైపు ప్యాకాట్కి సంబంధించి కూడా వాళ్ళు ఆడుతున్నారు. అంటే ఎక్కడికక్కడ డివైడ్ అయిపోయారు. గుండాట, ప్యాకాట్ కావచ్చు, అదేవిధంగా కోడి పందాలు ఎవరికి వాళ్ళు డివైడ్ అయిపోయిన పరిస్థితి. 3 రోజుల పాటు ఖచ్చితంగా దాదాపు జిల్లా వ్యాప్తంగా 150కి పైగానే బర్రెలు ఉన్నాయి. 150కి పైగా బర్రెలకు సంబంధించి కూడా ఇదే పరిస్థితి.